అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. మనం ఇప్పుడు టెట్ 2024 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ సెషన్ 1 పేపర్ చూద్దామండి. ఇది 2nd మార్చ్ 2024లో జరిగిన టెట్ పేపర్. ఇందులో ఆల్రెడీ అన్ని సెక్షన్స్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా సైన్స్లో అంటే సైన్స్ సెక్షన్లో పడిన బిట్స్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 121. నేలపై దొర్లే బంతి చలనం. ఆప్షన్స్: భ్రమణ చలనం, రేఖీయ చలనం, రేఖీయ మరియు భ్రమణ చలనం, డోలన చలనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, రేఖీయ మరియు భ్రమణ చలనం. క్వశ్చన్ నెంబర్ 122. ఇది ఒక సమ్ చూడండి. ఒక చెక్క దిమ్మె టేబుల్ పైభాగాన ఉంచబడింది. చెక్క దిమ్మె యొక్క ద్రవ్యరాశి 5 కిలోగ్రాములు మరియు దాని కొలతలు 40 సెంటీమీటర్లు ఇంటూ 20 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్లు. టేబుల్పై చెక్క దిమ్మె ఉన్నప్పుడు దాని భుజాల కొలతలు 20 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు అయితే టేబుల్ పైభాగాన చెక్క దిమ్మె ప్రయోగించే పీడనాన్ని కనుగొనండి. G = 9.8 మీటర్ ఫర్ సెకండ్ స్క్వేర్. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, 2450 Nm⁻². క్వశ్చన్ నెంబర్ 123. ధ్వని వీటి ద్వారా ప్రయాణించగలదు. ఆప్షన్స్: శూన్యం, ఘన, ద్రవ, వాయు పదార్థాలు. ఘన, ద్రవ పదార్థాల్లో మాత్రమే, శూన్యం గాలిలో మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో ధ్వని ప్రయాణిస్తుంది, శూన్యంలో ప్రయాణించలేదు. క్వశ్చన్ నెంబర్ 124. ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 కింద 2 గ్రూపుల కింద డివైడ్ చేసి ఫార్ములాస్ ఇచ్చారు. ఒక పక్క వాటి యొక్క దేనికి ఫార్ములా అవుతుందో మ్యాచ్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ చూడండి, పరమ వక్రీభవన గుణకం ఇది 1 B, నెక్స్ట్ 2 సాపేక్ష వక్రీభవన గుణకం 1 B 2 D, నెక్స్ట్ స్నెల్ నియమం A, గాజుపలక వక్రీభవన గుణకం C. సో ఈ మ్యాచ్ అయింది ఆన్సరు ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 125. అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం. అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం వెబర్, టెస్లా, న్యూటన్ మీటర్², న్యూటన్ మీటర్³. కరెక్ట్ ఆన్సర్ అయస్కాంత అభివాహ సాంద్రత టెస్లా, ఆప్షన్ 2 టెస్లా. క్వశ్చన్ నెంబర్ 126. క్రింది వాటిలో ఇది సౌర వ్యవస్థలో సభ్యుడు కాడు. నక్షత్ర రాశి, ఉపగ్రహం, గ్రహ శకలం, తోకచుక్క. సౌర వ్యవస్థలో ఉపగ్రహం ఉంటుంది, గ్రహ శకలం ఉంటుంది, తోకచుక్కలు ఉంటాయి, నక్షత్ర రాశి ఉండదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 నక్షత్ర రాశి. క్వశ్చన్ నెంబర్ 127. ముడి ఖనిజంలో ఉన్న మలినాలను ఎలా అంటారు. ఆప్షన్స్: గ్యాంగ్, ద్రవకారి, లోహమలం, ఖనిజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గాంగ్. క్వశ్చన్ నెంబర్ 128. క్రింది వానిలో రసాయన మార్పు: మంచు కరగడం, గాలిలో బొగ్గును మండించడం, నీరు ఘనీభవించడం, ఆక్సాబ్లేడును వేడి చేయడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గాలిలో బొగ్గును మండించడం అన్నది రసాయనిక మార్పు అవుతుంది. ఈ మొత్తము న్యాచురల్గా జరిగేవే. క్వశ్చన్ నెంబర్ 129. NH3 అణువులోని బంధకోణం. ఆప్షన్స్: 120 degrees, 180 degrees, 107 degrees, 104 degrees. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 107 degrees.
క్వశ్చన్ నెంబర్ 130. ఒక ద్రావణం 320 గ్రాముల నీటిలో 40 గ్రాముల సాధారణ ఉప్పు కలిగి ఉంది. అయినా దాని ద్రావణ గాఢత ద్రవ్యరాశి శాతం పరంగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, 11.1%. క్వశ్చన్ నెంబర్ 131. కింది వాటిలో సహజ దారం. ఆప్షన్స్ ఉన్నాయి: నైలాన్, పీవీసీ, పాలిథిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఉన్నాయి సహజ దారం, మిగిలినవన్నీ కృత్రిమ దారాలు. క్వశ్చన్ నెంబర్ 132. కింద ఇవ్వబడిన ఇంధనాలను వాటి కెలోరిఫిక్ విలువల ఆధారంగా ఆరోహణ క్రమాన్ని సూచించే సరైన సమాధానాన్ని ఎంచుకోండి అడిగారు. ఫస్ట్ కెలోరిఫిక్ వాల్యూస్ చూద్దాం. ఎల్పిజికి కెలోరిఫిక్ వాల్యూ 46 to 51. నెక్స్ట్ డీజిల్కి 42 to 46. నెక్స్ట్ కలపకి 16. నెక్స్ట్ హైడ్రోజన్కి ఇది 16, హైడ్రోజన్కి 120. సో 120 to 142. సో ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దగా అన్నారు కాబట్టి ఫస్ట్ కలప, తర్వాత డీజిల్, తర్వాత ఎల్పిజి, తర్వాత లాస్ట్లో హైడ్రోజన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2, 3, 2, 1, 4. ఇది ఆరోహణ క్రమం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 133. గ్రూప్ ఏ, గ్రూప్ బి కింద ఇచ్చారు, దాన్ని మ్యాచ్ చేయమన్నారు అనమాట. సో బయోటిన్ నాడీ సంబంధ సమస్యలు బి. నెక్స్ట్ టోకోఫెరాల్ వంధ్యత్వ సమస్యలు సి. నెక్స్ట్ నియాసిన్ ఆప్షన్ డి పెలాగ్రా. థయామిన్ ఇంకా మిగిలింది ఏ బెరీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ మ్యాచ్ ఆప్షన్ బి, అంటే ఆప్షన్ 2లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 134. హృదయం నుండి మొదటి లబ్ అనే శబ్దం ఏర్పడడానికి కారణం. ఆప్షన్స్: అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకోవడం, పుపుస మరియు మహాధమని కవాటాలు మూసుకోవడం, అగ్రత్రయ మరియు పుపుస కవాటాలు మూసుకోవడం, అగ్రద్వయ మరియు మహాధమని కవాటాలు మూసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు మూసుకోవడం. క్వశ్చన్ నెంబర్ 135. లైకెన్ దీనికి ఒక ఉదాహరణ. ఆప్షన్స్: పరాన్నజీవి, కీటకాహారి, పూతికాహారి, సహజీవనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, సహజీవనం. క్వశ్చన్ నెంబర్ 136. క్రింది వాటిలో శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. ఆప్షన్స్: బియ్యం మరియు గోధుమ, పాలు మరియు చేపలు, వేరుశనగ మరియు నువ్వులు, బొప్పాయి మరియు మామిడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పాలు మరియు చేపలు. క్వశ్చన్ నెంబర్ 137. కణచక్రంలో కణాంగాలు విభజన చెందే దశ. ఆప్షన్స్: G1 దశ, S దశ, G2 దశ, M దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, G2 దశ. క్వశ్చన్ నెంబర్ 138. సూక్ష్మ జీవనాశకాలు దీనిపై సమర్థవంతంగా పనిచేయవు. ఆప్షన్స్: టైఫాయిడ్,
కలరా, క్షయ, మశూచి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 మశూచి. క్వశ్చన్ నెంబర్ 139. సముద్ర మత్స్య పరిశ్రమ పరంగా భిన్నమైనది. ఆప్షన్స్ సాడ్నెస్, సిల్వర్ కార్ఫ్, బొంబే డక్, మాకెరల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సిల్వర్ కార్ఫ్. క్వశ్చన్ నెంబర్ 140. జీవావరణ పిరమిడ్ల భావనను ప్రప్రథమంగా ప్రవేశపెట్టినది. ఆప్షన్ చార్లెస్ లైల్, చార్లెస్ డార్విన్, ఆగస్ట్ వీస్మాన్, చార్లెస్ ఎల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చార్లెస్ ఎల్టన్. జీవావరణ పిరమిడ్ల భావనను చార్లెస్ ఎల్టన్ ప్రవేశపెట్టారు. క్వశ్చన్ నెంబర్ 141. వాలుగా ఉన్న కొమ్మలను కలిగిన శంకు ఆకార వృక్షాలు సాధారణంగా ఇక్కడ కనిపిస్తాయి. ఆప్షన్స్ ఎడారులు, గడ్డి భూములు, పర్వత ప్రాంతాలు, మైదానాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పర్వత ప్రాంతాలు. క్వశ్చన్ నెంబర్ 142. క్రింది వానిలో సరికాని వాక్యం. ఆప్షన్ చూడండి. క్రోమోజోమ్లు, డిఎన్ఏ మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, కణాలను నిర్మించడానికి కావలసిన సమాచారం డిఎన్ఏ కలిగి ఉంటుంది. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, డిఎన్ఏలోని క్రియాత్మక విభాగాలను జన్యువులు అంటారు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్, 4th ఆప్షన్, డిఎన్ఏ కణంలోని కేంద్రకంలో మాత్రమే ఉంటుంది. ఇది రాంగ్ అనమాట. సో ఆప్షన్ 4 సరికాని వాక్యాన్ని గుర్తించమన్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 143. ఇక్కడ ఒక ప్రకటన కారణం అంటే అసర్షన్ రీజన్ ఇచ్చారు. సార్ చూడండి. ప్రకటన: కౌమార దశలో చాలామంది యుక్త వయస్కులలో ముఖంపై మొటిమలు వస్తాయి. దానికి రీజన్ కింద కౌమార దశలో స్వేద గ్రంథులు, సెబేషియన్ గ్రంథుల స్రావాలు పెరుగుతాయి. ఇక్కడ దీని నుంచి ఇప్పుడు సరైన సమాధానాన్ని గుర్తించమన్నారు. సో ఏ సరైనది? ఆప్షన్ 1 చూడండి. ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. ఏ సరైనది కాదు, ఆర్ సరైనది. ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఆర్ అనేది ఏకు సరైన వివరణ. ఏ మరియు ఆర్ రెండు సరైనవే. ఆర్ అనేది ఏకు సరైన వివరణ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 ఏ మరియు ఆర్ రెండు సరైనవే. దాంతోపాటు రీజను ఆర్ అనేది ఏకు సరైన వివరణ. క్వశ్చన్ నెంబర్ 144. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు. ఆప్షన్స్ మునగ, జాందియం, ఆముదము, నేలగోరింట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మునగ. క్వశ్చన్ నెంబర్ 145. శాస్త్ర ప్రయోగానికి మొట్టమొదట కావలసిన నైపుణ్యం. ఆప్షన్స్ ఊహించుట, పరిశీలించుట, ప్రయోగం చేయుట, కొలుచుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పరిశీలించుట. క్వశ్చన్ నెంబర్ 146. మానసిక చలనాత్మక రంగంలోని చివరి సోపానం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ అనుకరణ, సునిశ్చితత్వం, హస్తలాఘవం, సహజీకరణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సహజీకరణం. క్వశ్చన్ నెంబర్ 147. రాష్ట్ర విద్యా ప్రణాళికా చట్టం 2011 ప్రకారం క్రింది వాటిలో విద్యా ప్రమాణం కానిది. ఆప్షన్స్ విషయావగాహన, సృజనాత్మకత, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, జీవ వైవిధ్యం పట్ల సునిశ్చితత్వం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత. క్వశ్చన్ నెంబర్ 148. విద్యార్థి జల కాలుష్యానికి కారణాలు తెలియజేస్తాడు.
ఈ స్పష్టీకరణ యొక్క బోధనా లక్ష్యం ఆప్షన్స్ జ్ఞానం, అవగాహన, అన్వయం, నైపుణ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అన్వయం. క్వశ్చన్ నెంబర్ 149. కిల్ పాట్రిక్ వర్గీకరణ ప్రకారం వృక్ష జంతు సంబంధ ఉత్పత్తులు భాగాలను సేకరించడం అనేది ఒక ఆప్షన్ చూడండి, ఉత్పాదక ప్రాజెక్టు, వినియోగ ప్రాజెక్టు, సమస్య ప్రాజెక్టు, శిక్షణ ప్రాజెక్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శిక్షణ ప్రాజెక్ట్. క్వశ్చన్ నెంబర్ 150. వాసన ద్వారా కలిగే అభ్యసన శాతం ఆప్షన్స్ 11%, 3.5%, 1.5%, 1%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 3.5%. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.